పల్లె నుంచి పట్టణం దాకా, దేశం నుండి విదేశాల దాకా, అంతర్జాతీయంగా అమెరికా దాకా ప్రతీకార రాజకీయాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్న రోజులు. నా ప్రత్యర్థి బతకడానికి వీల్లేదు, నాశనం అయిపోవాలని కోరుకుంటున్నటువంటి రోజులు. హార్దికంగా అంతా నాశనం చేయాలనుకుంటున్నటువంటి రోజులు. అమెరికాలో ఇప్పుడు అవినీతి ఆరోపణ, అంటే ఇదివరకు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు లాంటి పేర్లతో ట్రంప్ని వేధించాడు బైడెన్. రకరకాల కేసులు పెట్టాడు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడానికి కూడా ప్రిపేర్ అయ్యాడు. ఈలోపుగా ఎన్నికలు వచ్చి ఆయన దిగిపోయాడు, ట్రంప్ వచ్చాడు. ఇప్పుడు బైడెన్ని ఎలా ఫిక్స్ చేయాలనే పనిలో ఉన్నాడు. బైడెన్ టైంలో జరిగినటువంటి అవినీతి అంశాలని ప్రపంచం మొత్తానికి ఎత్తి చూపెడుతున్నాడు. యుఎస్ఐడ్ పేరుతో డీప్ స్టేట్ చేసినటువంటి దారుణాలు ప్రపంచాన్ని చూసి బెత్తరపోతుంది. ఎన్ని దేశాలలో జీవితాలతో చెలగాటమాడారు అమెరికన్ డబ్బులతో అన్నటువంటి విషయం బయటపడుతుంది. అట్లాగే అమెరికన్స్ తమ పన్నుల సొమ్ముని ప్రపంచమంతా ఎట్లా వాడుకున్నారన్నటువంటిది తెలుసుకుంటున్నారు. ఇదే సందర్భంలో దాదాపుగా $2.7 ట్రిలియన్ పేమెంట్స్కి సంబంధించినటువంటి అక్రమాలు జరిగినాయట. $2.7 ట్రిలియన్, రూపాయి కాదు, రెండు కాదు. ఈ విషయానికి సంబంధించి యాక్షన్ అనేటటువంటి దాని మీద అడుగులు పడబోతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో వీటి మీద ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం.